రమణ మహర్షి జీవిత చరిత్ర బోధనలు పుస్తక పఠనంలో 23వ అధ్యాయంలో వనచరులతో అన్న టైటిల్తో ఉంది. ఇక్కడ ఈ అధ్యాయంలో రమణులు లక్ష్మి అనే గోవుతోనూ మరియు ఇద్దరు కుక్కలన్నమాట, రోజు తర్వాత ఇంకొక కుక్క, వాటితో ఎలా ఉండేవాళ్ళు అనే విషయాన్ని, జంతు ప్రేమను గురించి తెలియజేశారు. ఆశ్రమంలో మహర్షి కుర్రవాళ్లకు అన్నం పెట్టారా అని అడుగుతుంటారు. ఆశ్రమంలో పెరిగే పిల్లలు అని కానీ, ఆశ్రమాన్ని చూడడానికి వచ్చిన కుర్రవాళ్ళు అని కానీ మనం అనుకోవచ్చు. కానీ ఈల వేయగానే 2 కుక్కలు లోపలకు వస్తాయి. అన్నం పెట్టిన పళ్ళాలని వాటి ముందు ఉంచుతారు. ఒకటైన రోజ్ అనే కుక్కను చూపుతూ ఆమెకు నీళ్లు కావాలి అంటారు. ఇంకా వేరొక పిల్లకూనను చూసి, వచ్చి ఇక్కడ కూర్చో, నీకు పళ్ళెం వస్తుంది, కాస్త ఆగు అంటారు. మహర్షిని చూస్తూ రోజులు, నెలలు, సంవత్సరాలు గడపవచ్చు. కానీ ఎప్పుడూ వారు జంతువులను మానవుల కన్నా తక్కువ జీవులుగా భావించినట్లు కానరాదు. ఏ జంతువును ఆయన ఒక జడ పదార్థాన్ని అన్నట్లు అది అనరు. మహర్షి ఆశ్రమంలోకి జంతువులను కానీ, బయటి జంతువులను కానీ ఆదరించే తీరుకు కీలకం త్వరలోనే తెలిసిపోతుంది. వారి దృక్పథం 2 విధాలు. ఒకటి, మానవతలం నుంచి ఈ జంతువుల పూర్వపు ఉనికి ఎక్కడో ఉండేదని, వాటి పూర్వపు దేహాలను, బహుశా మానవ దేహాలను విడిచి తమ సాంగత్యాన్ని వెతుక్కుంటూ కర్మఫలాన్ని అనుభవిద్దామని వచ్చి ఉంటాయని. రెండవది, వారి దృష్టి కేవలం ఈ తలానికే పరిమితం కాదు, ఏ ఆధ్యాత్మిక శిఖరాలనో అందుకుంటుంది అది. అప్పట్లో మానవుడు, జంతువు అభేదం. వారి దృష్టిలో 2 ఈశ్వరుడే, అంతా ఒకటే, రూపము ఏదైనా అంతా ఒకే శక్తి. ఇది అవిభాజ్యం, అవిశ్రాంతం, ఇది సర్వవ్యాప్తం. మానవుని, మృగాన్ని ఏకసూత్రబద్ధం చేస్తుంది అది. అంటే ఈ అధ్యాయంలో రచయిత గారు రమణుల యొక్క గొప్పతనాన్ని, అంటే సమదృష్టి, అన్నమాచార్య చెప్పినటువంటి కీర్తనలాగా రమణులు ఆచరించి తాను జంతువుల పట్ల